హాయ్ అందరికీ, నేను మీ మంజు. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మంజు. ఈరోజు వీడియోలో మనం సంక్రాంతి పండుగ స్పెషల్గా చిట్టి పప్పు చెక్కల్ని క్రిస్పీగా క్రంచీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఈ చెక్కల్ని బయట దొరికే బియ్యం పిండితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈసారి ఈ కొలతలతో నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకొని చూడండి, చాలా బాగా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా వీటిని ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇవి చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద కప్పుతో బియ్యం పిండిని తీసుకోండి. ఇది పొడి బియ్యం పిండినండి. సూపర్ మార్కెట్స్ లో దొరికే రెగ్యులర్ బియ్యం పిండిని వాడి నేను చేస్తున్నాను. తరువాత ఒక చిన్న కప్పులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగ పప్పుని అరగంట సేపు నానబెట్టుకోండి. అలాగే ఇంకొక చిన్న కప్పులో 1 టేబుల్ స్పూన్ పెసరపప్పుని అరగంట సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయిలో ఒక పెద్ద కప్పు నీళ్ళని పోసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకుంటామో అదే కప్పు మెజర్మెంట్ తో నీళ్ళని పోసుకోండి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడ ఉప్పును వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని వేసుకోండి. మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ బదులుగా కారం లేదా 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని నీళ్ళని మరలించుకోండి. ఈ స్టేజ్ లోనే మీరు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు తక్కువైందో అనుకుంటే ఇంకొద్దిగా ఉప్పును వేసుకొని కలుపుకోండి. నీళ్లు బాగా మరలుతున్నప్పుడు ఫ్లేమ్ ని లోకి తగ్గించుకొని మనం ముందుగా తీసుకున్న బియ్యం పిండిని వేసి కలుపుకోండి. కంప్లీట్ గా పిండిని కలపనవసరం లేదు, లైట్ గా కలుపుకున్నా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి. అలాగే పచ్చిశనగ పప్పును కూడా వేసుకొని పిండి మొత్తాన్ని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇందులోకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత మూసేసి పూర్తిగా చల్లారనివ్వండి. అది పిండి మొత్తం బాగా చల్లారిన తర్వాత మూత తీసేసి చపాతీ పిండిని కలుపుకున్నట్టుగా ఉండలు లేకుండా సాఫ్ట్ గా కలుపుకోండి. ఇక్కడ నేను కొద్దిగా పిండితోనే చేస్తున్నా కాబట్టి ఇదే ప్యాన్ లోనే కలిపేసుకుంటున్నాను. మీరు ఎక్కువ పిండితో చేసుకున్నట్టయితే వేరే బేసన్ లోకి పిండిని తీసుకొని కొద్దిగా ముద్దల్లాగా చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ ని పూసుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి పైన ఆరిపోకుండా మూత మూసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చెక్కలు చేయడానికి పిండి ముద్దని రోల్ లాగా చేసుకొని చిన్ని ఉండల్లాగా కట్ చేసుకోండి. మీరు పెద్దగా పప్పు చెక్కల్ని చేసుకోవాలనుకుంటే పిండిని లావుగా రోల్ చేసుకొని కొంచెం పెద్దగా ఉండల్ని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనం పప్పు చెక్కలు చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. ఇదే విధంగా పిండి మొత్తాన్ని రోల్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు పిండి ముద్దల్ని ఇలా ఒత్తుకున్న తర్వాత చెక్కల్ని చేసుకుందాం. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ లేదా కవర్ కానీ తీసుకోండి. నేను ఇక్కడ బటర్ పేపర్ ని తీసుకుంటున్నాను. పేపర్ పైన కొద్దిగా ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పేపర్ పైన మనం కట్ చేసుకున్న పిండి ముద్దల్ని పెట్టి పైన ఇంకొక పేపర్ తో కవర్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని ఇలా అప్పడాల్లాగా వీడియోలో చూపించిన విధంగా వత్తుకోండి. ఇవి మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మందంగా ఉండకూడదు, సమానంగా వత్తుకోండి. పల్చగా ఉన్నట్లయితే నూనె లాగేస్తుంది, పల్చగా వత్తుకున్నట్టయితే ఫ్రై చేసేటప్పుడు నూనెను ఎక్కువ పీల్చుకుంటాయి. చూడండి, అన్ని ఇలా వత్తుకున్న తర్వాత పైన ఉన్న పేపర్ ని తీసేయండి. ఇలా చూపించిన మందంగా వత్తుకోండి. వీటన్నిటిని వేరే ప్లేట్ లోకి తీసుకోండి. అలాగే మిగతా పిండి ముద్దలతో ఇలాగే వత్తుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను అన్ని ఒకేసారి ఒత్తుకోవట్లేదు, కొన్ని ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ కొన్ని ఒత్తుకుంటున్నాను. మీరు కావాలంటే అన్ని ఒకటేసారి ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేడి చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ బాగా వేడిగా లేకుంటే పప్పు చెక్కలు నూనెని పీల్చేస్తాయి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఒక 6 నుండి 8 దాకా వేస్తున్నాను. మీరు మీ కడాయి సైజ్ ని బట్టి ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోండి. ముందుగా ఇవి కొద్దిగా అతుక్కున్నట్టు ఉంటాయి, తర్వాత అవి ఫ్రై అయినాక విడిపోతూ ఉంటాయి. వీటిని 2 వైపులుగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి వేగాయో లేదో తెలుసుకోవాలంటే ఆయిల్లో నురుగు తగ్గి ఇవి కలర్ మారింటాయి, అప్పుడు అలా ఉన్నప్పుడు బాగా వేగినట్టు. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి బయటికి తీసి అలాగే కంప్లీట్ ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయ్యాక చిల్లులు గిన్నెలో కానీ చిల్లులు స్పూన్ లో కానీ 1 నిమిషం పెడితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది. నేను ఇక్కడ చిల్లులు స్పూన్ లో 1 నిమిషం పెట్టేసి వేరే ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఫ్రై చేసుకోవడానికి
ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. మళ్ళీ ఇంకొన్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలాగే మిగతా పప్పు చెక్కల్ని మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. క్రంచీగా క్రిస్పీగా పప్పు చెక్కలన్నీ రెడీ అయిపోతాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లో టిష్యూస్ వేసి పూర్తిగా చల్లారనిచ్చి ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 నుండి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి కూడా. సో చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఈ రెసిపీని పండగలకే కాకుండా మీ పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.